థాయిలాండ్ సుప్రీంకోర్టు క్రిమినల్ డివిజన్ ఫర్ హోల్డర్స్ ఆఫ్ పొలిటికల్ పొజిషన్ సెప్టెంబర్ 9న కీలక తీర్పు వెలువరించింది. 2023లో థాక్సిన్ షినవత్రా బ్యాంకాక్లోని పోలీస్ జనరల్ హాస్పిటల్లో 6 నెలల పాటు గడిపిన సమయం అతని జైలు శిక్షలో భాగంగా పరిగణించబడదని కోర్టు తీర్పు వెలువరించింది. థాక్సిన్కు 2023లో అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై 8 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. కానీ థాయిలాండ్ రాజు మహా వజీరా లాంగ్కోర్న్ ఈ శిక్షను 1 సంవత్సరానికి తగ్గించారు. అయినప్పటికీ థాక్సిన్ జైలులో ఒక్కరోజు కూడా గడపకుండా ఆరోగ్య కారణాలతో హాస్పిటల్లోని లగ్జరీ వార్డులో ఉన్నారు. సుప్రీంకోర్టు ఈ ఏర్పాటును చట్టవిరుద్ధమని, థాక్సిన్ ఆరోగ్యం అత్యవసర స్థితిలో లేదని, ఆసుపత్రిలో ఉండడం జైలు శిక్షగా పరిగణించబడదని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు తర్వాత థాక్సిన్కు బ్యాంకాక్ రిమాండ్ జైలుకు తరలించారు. దీంతో ఆయన అక్కడ 1 సంవత్సరం జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. థాక్సిన్ షినవత్రా థాయిలాండ్ రాజకీయాలలో ఒక శక్తివంతమైన వివాదాస్పద వ్యక్తిగా పేరు పొందారు. 2001-2005లో ఎన్నికైన థాక్సిన్ గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు అనుకూలమైన విధానాలతో భారీ జనాదరణ పొందారు. అతని పాపులిస్టు విధానాలు, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు ఉత్తర థాయిలాండ్లో బలమైన మద్దతును సంపాదించాయి. అయితే అతని హయాంలో అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలు కూడా వచ్చాయి. ఇవి రాజవంశం, సైన్యం మధ్య సంబంధాలను దెబ్బతీశాయి. 2006లో సైనిక తిరుగుబాటు ద్వారా థాక్సిన్ అధికారం నుంచి తొలగించబడ్డారు. అయితే 2008లో అవినీతి ఆరోపణలను ఎదుర్కొనేందుకు దేశాన్ని విడిచి దుబాయ్లో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. 15 సంవత్సరాల తర్వాత 2023లో అతను థాయిలాండ్కు తిరిగి వచ్చారు. థాక్సిన్ థాయిలాండ్కు తిరిగి వచ్చినప్పుడు అతను కేవలం కొన్ని గంటలు మాత్రమే జైలులో గడిపి గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు కారణంగా బ్యాంకాక్లోని పోలీస్ జనరల్ హాస్పిటల్లోని వీఐపీ వార్డుకు తరలించబడ్డారు. ఈ 6 నెలల హాస్పిటల్ బస అతని శిక్షలో భాగంగా పరిగణించబడుతుందని అంతా భావించారు. కానీ ఏర్పాటు దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. హాస్పిటల్లో థాక్సిన్కు ప్రత్యేక వసతులు కల్పించడాన్ని చాలామంది తప్పుబట్టారు. థాక్సిన్ ధనవంతుడు, రాజకీయంగా ప్రభావవంతమైన వ్యక్తి కాబట్టి ప్రత్యేక వసతులు కల్పించారని ఆరోపించారు. ఇక 2024 జూన్లో థాయిలాండ్ మెడికల్ కౌన్సిల్ థాక్సిన్ను హాస్పిటల్లో ఉంచడానికి సహాయపడిన 2 డాక్టర్లను సస్పెండ్ చేసింది. వారు తప్పుడు వైద్య సమాచారం అందించారని మండిపడింది. సుప్రీంకోర్టు థాక్సిన్ ఆరోగ్యం అత్యవసర స్థితిలో లేదని, జైలులోనే చికిత్స పొందవచ్చని, ఆసుపత్రిలో ఉండడం ఉద్దేశపూర్వకంగా శిక్షను నివారించేందుకేనని గుర్తించింది. ఈ తీర్పు షినవత్రా వంశానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. థాక్సిన్ స్థాపించిన ఫ్యూ థాయ్ పార్టీ గత 2 దశాబ్దాలుగా థాయిలాండ్ రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగించింది. థాక్సిన్ సోదరి ఇంగ్లక్ షినవత్రా 2014లో సైనిక తిరుగుబాటు ద్వారా పదవి కోల్పోయారు. ఇక థాక్సిన్ కుమార్తె పెటాంగ్ థార్న్ షినవత్రాను ఈ ఏడాది ఆగస్టు 29న రాజ్యాంగ కోర్టు నీతి ఉల్లంఘనల కారణంగా ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించింది. కాంబోడియా మాజీ అధ్యక్షుడు హన్ సెన్తో జరిపిన ఫోన్ కాల్ లీక్ కావడంతో పదవిని కోల్పోవలసి వచ్చింది. పెటాంగ్ థార్న్ పదవి కోల్పోవడంతో ఫ్యూ థాయ్ పార్టీ బలహీనమైంది. కొత్త ప్రధానమంత్రి అనుతిన్ చర్న్ విరాకుల్ నాయకత్వంలో బుంజయ్ థాయ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తీర్పు వెలువడిన తర్వాత థాక్సిన్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. తాను కోర్టు తీర్పును గౌరవిస్తున్నానని, నా శారీరక స్వేచ్ఛను కోల్పోయినప్పటికీ దేశం, ప్రజల ప్రయోజనాల కోసం నా ఆలోచనల స్వేచ్ఛను కొనసాగిస్తాను అని పేర్కొన్నారు. అతని కుమార్తె పెటాంగ్ థార్న్ కోర్టు బయట మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబం ఇంకా ధైర్యంగా ఉందని, థాక్సిన్ దేశం కోసం చేసిన చారిత్రక కృషిని గుర్తు చేశారు. అయితే ఈ తీర్పు థాయిలాండ్లో ధనవంతులు, ప్రభావవంతులకు ప్రత్యేక హక్కులు ఇవ్వబడుతున్నాయనే ప్రజల ఆందోళనను మరింత రేకెత్తించింది. థాక్సిన్ గత వారం దుబాయ్కు వెళ్లినప్పుడు అతను మళ్లీ స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నాడని ఊహాగానాలు వచ్చాయి. ఈ తీర్పు థాయిలాండ్ రాజకీయ ల్యాండ్స్కేప్ను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. షినవత్రా కుటుంబం 2 దశాబ్దాలుగా థాయ్ రాజకీయాలలో ఒక శక్తివంతమైన శక్తిగా ఉంది. కానీ ఇటీవలి సంవత్సరాలలో వారి ప్రభావం క్షీణించింది. మొత్తంగా థాక్సిన్ జైలు శిక్ష ఫ్యూ థాయ్ పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తును మరింత బలహీనపరిచే అవకాశాలున్నాయని, రాజవంశ స్థాపనతో థాక్సిన్ చేసుకున్న ఊహాజనిత రాజకీయ ఒప్పందం ఇప్పుడు విచ్ఛిన్నమైనట్లుందని విశ్లేషకులు చెబుతున్నారు.